నిన్న మెయిన్గా ఛార్జ్ షీట్కి సంబంధించి అఫీషియల్గా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు ఛార్జ్ షీట్లో. అయితే ఒక మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1గా ఉన్నారు, ఆ తర్వాత A5గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే A5గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే గోవిందప్ప బాలాజీకి సంబంధించి ఆయన A33గా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి డబ్బులన్నీ కూడా A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ ముగ్గురికి వెళ్తూ ఉన్నాయి. ఈ ముగ్గురు దగ్గర నుంచి ఫైనల్గా ఉన్నటువంటి మెయిన్ బిగ్ బాస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వెళ్తున్నాయని చెప్పేసి లిస్టెడ్ విట్నెస్గా ఉన్నటువంటి LW104 అనేటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రికి నెలకి 50 నుంచి 60 కోట్లు వెళ్తున్నది ఆ ఒక్క మ్యాటర్ని మాత్రమే ఈ ఇష్యూలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో దీన్ని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఈ కేసు అంతా చూసుకోవాలి. ఎందుకంటే ఛార్జ్ షీట్లో అఫీషియల్గా ఎక్కడా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఒక విట్నెస్ ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి మాత్రమే పేరు ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఏంటి ఫైనల్ బిగ్ బాసే టార్గెట్ అయిపోయాడా? ఇంకా బిగ్ బాస్ టార్గెట్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు, జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ టార్గెట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం లెక్కర్ రిలేటెడ్ కేసులో కేసు విచారణ కన్నా కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ ప్రచారం ఎక్కువైపోయింది. రాజకీయ ప్రచారం 90% ఉంటే 10% కేసు విచారణ జరుగుతుందా అన్నట్టు అనుమానం వచ్చేట్టుగా బిహేవ్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక విచారణ ప్రారంభమైనప్పుడు ఆ విచారణ వేగవంతంగా జరగాలి. విచారణ జరిగే క్రమంలో ఎవరు బయటపడితే, ఎవరు ఆధారాలు దొరికితే వాళ్ళని విచారించవచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వరకు వెళ్ళినా ఎవరికేం అభ్యంతరం లేదు. విచారణ సమస్య యొక్క బాధ్యత వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ముందే ఫిక్స్ చేస్తున్నారు, సెలెక్టివ్ అండ్ టార్గెట్. విచారణలో కొత్త కోణం ఏంటంటే సెలెక్టివ్ అండ్ టార్గెట్. ఈ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. సిట్ విచారణ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ సిట్ అనేది ప్రభుత్వంలో వ్యవస్థలో ఉంటుంది. ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించే పార్టీ కానీ ఆ పార్టీకి సపోర్ట్ గా ముద్రణ పడినటువంటి కొన్ని మీడియా సంస్థలు ముందే పేర్లు చెప్పేస్తున్నారు. ఉదాహరణకు ఈ లెక్కర్ కేసు విచారణ ప్రారంభమైంది, ఇంకా విచారణ ప్రారంభమైతే చాలు అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్న సబ్జెక్టు అని ఆ రోజు చెప్పారు. విచారణ ప్రారంభమై కొంతమంది అరెస్టులు, వాసుదేవ్ రెడ్డి గారిని కావచ్చు, ఇంకొన్ని అరెస్ట్ జరిగితే వాళ్ళు జగన్ పేరు చెప్పేస్తారు, ఇంకా జగన్ అరెస్ట్ చేసేస్తారు. అంటే ఇది సెలెక్టివ్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చుట్టూ నడుస్తుంది వ్యవహారం. కేసులో నిజంగా వారి పాత్ర ఉంటే ఎవరు తేల్చాలి? విచారణ సంస్థ తేల్చాలి. తెలుగుదేశం పార్టీ రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ విచారణ ఎలా జరుగుతుందో కూడా ఇండైరెక్ట్ చెప్పేస్తున్నారు. వీళ్ళు చెప్పడం, అక్కడ రిజల్ట్స్ అట్లా రావడం, ఇందువల్ల ఏముందంటే ప్రభుత్వం సెలెక్టివ్ గా టార్గెట్ గా వ్యవహరిస్తుందా అనే అనుమానాలకు కారణం కొన్ని మీడియా సంస్థలు లేదా తెలుగుదేశం పార్టీలో ప్రముఖులు చెప్తున్న మాటలు. మీకు గుర్తుంటే ఒకనొక సందర్భంలో కేబినెట్ సమావేశంలో చంద్రబాబు గారు మీరు ఎక్కువ మాట్లాడద్దని తమ శ్రేణులు చెప్పినట్టుగా మన మీడియాలో లాజిక్ ఏంటంటే ఇట్లా విమర్శకు తావిస్తుంది. పదే ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులు ఈ రకంగా నెక్స్ట్ జగన్ గారే మనం ఒక విశ్లేషకుడుగా, నేను ఒక జర్నలిస్ట్ గా, మీరు నెక్స్ట్ జగన్ గారు ఉండొచ్చు అనుకోవడం పెద్ద తప్పు కాదు. ఎందుకంటే పరిణామాలు అట్లా దారి తీయచ్చు అనుకోవచ్చు. అసలు రాజకీయ పార్టీ నాయకత్వం కొన్ని మీడియా సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచే ఇలా జరగబోతా ఉంది, ఇలా చేయబోతున్నారు, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేబోతారు, ఆయన అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలు ఇవి, ఇట్లా మాట్లాడేస్తున్నారు. అంటే మీరు సెలెక్టివ్ గా చేస్తున్నారు విచారణ, టార్గెట్ గా చేస్తున్నారు విచారణ అనే భావానే మీ ప్రవర్తన వల్ల కనిపిస్తోంది. ఇది ప్రభుత్వానికి నష్టం. రెండో పాయింట్, విచారణ కన్నా ప్రచారం ఎక్కువ. ప్రచారం ఏంటి? జగన్ గారికి మీరు చెప్పారు, ఇప్పుడు 50 కోట్లు తీసుకున్నాడు, నెల ఇచ్చేవాడు, ఆ కసిరెడ్డి డిస్టరీలు ఇస్తే, గోవిందప్ప లాంటి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు తీసుకొచ్చి మిథున్ రెడ్డికి ఇస్తే, మిథున్ రెడ్డి తీసుకెళ్లి జగన్ కి ఇస్తే, ఈ కథ ఏంటి? మొత్తం మీద మద్యం అన్నది ఒక అనైతికమైనటువంటి సబ్జెక్టు. మద్యాన్ని ఎక్కువ మంది సేవించవచ్చు, కానీ మద్యం అనేది అనైతికం. అలాంటి అనైతికమైన మద్యంలో కూడా డబ్బులు చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేసినాడు అనే ముద్ర వేయడం ద్వారా ఒక రాజకీయంగా ఒక నెగిటివ్, కొంత అమాయకత్వం నమ్మేవాళ్ళు మద్యంలో కూడా సంపాదించేశారు వీళ్ళు, వ్యసనంలో కూడా సంపాదించేసినారు వీళ్ళు అనే భావన కలిగించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు ఈ మాట్లాడేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రచారంకున్న ప్రయారిటీ విచారణకి ఎక్కడ ఉంది? కాబట్టి విచారణ సంస్థలు చెప్పాలి ఏంటన్నది. విచారణ సంస్థల కన్నా వీళ్ళు చెప్పేస్తున్నారు. ఇది ఏమవుతుందంటే ప్రచారానికి ఎక్కువ పోయి ఒక దశ దాటితే అది ప్రభుత్వానికి రివర్స్ అవుతుంది. ఎందుకంటే విచారణలో భాగంగానే చంద్రబాబు గారిని అప్పుడు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతున్న భాగంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేబినెట్ సబ్ కమిటీ తర్వాత ఇంకా చాలా వాటిల్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోతున్నారు అని ఎవరికి తెలియదు. సైలెంట్ గా చేసేసారు.
సైలెంట్ గా చేశారు. 2 రోజులకు ముందు ఆయన నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పినా కూడా మనలాంటి వాళ్ళు అది జరగదులే, ఎలక్షన్ ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తాను అంటే ఒక ఆల్ ఆఫ్ సడన్ చంద్రబాబు గారి విచారణలో భాగంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అరెస్ట్ అయినారు. అయినా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలకు ముందు రాజకీయ కోణంలోనే జగన్ అరెస్ట్ చేసినాడు అని ఆ రోజు ప్రజలు నమ్మారు. మెజారిటీ ప్రజలు విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తేనే ప్రజలు ఇది రాజకీయ కక్షగా మారినప్పుడు మీరు ముందే చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్, అరెస్ట్ అవుతారని. ఇంకా ప్రజలు ఈ విచారణ అనుకుంటారా, రాజకీయం అనుకుంటారా? ప్రజలు ఒకసారి ఈ విచారణ మొత్తం జగన్ అరెస్ట్ చేయడం కోసమే చేస్తున్నారు అని ప్రజలు నమ్మేస్తే విచారణ సంస్థ ఏమో నమ్ముతుంది, కోర్టులు ఏమో నమ్ముతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. 10 ఏళ్లకో ఇప్పుడు తేలుతుంది ఆ విచారణ. ఎఫ్ఐఆర్ అయిపోయిన వెంటనే ఇంకా వాయిదాలు అది తేలేసరికి ఈ ప్రభుత్వమే మారిపోతుంది. కాబట్టి బేసిక్ గా ప్రజలు ఏమి నమ్ముతారు? ఈ విచారణ జరుగుతున్న తీరుతెన్నులు చూసిన తర్వాత ఇది జగన్ అరెస్ట్ చేయడం కోసమో, జగన్ టార్గెట్ చేయడం కోసమో, జగన్ డిఫైన్ చేయడం కోసమో ఇది చేస్తున్న విచారణ కానీ ప్రజలు నమ్మేసినారంటే ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. అంటే ఆ స్టెప్స్ ఏం తీసుకుంటారనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఒక అనుమానం అయితే ప్రారంభమైంది. కారణం ప్రజలు అనుమానించో వైసీపీ వాళ్ళు చెప్పే కాదు, మీరు వ్యవహరిస్తున్న తీరు. సిట్ ఏం చేస్తూ వాళ్ళు చేయనివ్వండి, కానీ మనం బయట ప్రభుత్వం సిట్ అంటే ఎవరు? ప్రభుత్వం నియమించిందే కదా. ప్రభుత్వం అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా సిట్ చెప్తున్నట్టుగా మారిపోతుంది భావన. ప్రజలు ఏమనుకుంటారు అది అల్టిమేట్ ఇంపార్టెంట్. రెండోది వాళ్ళకి అనుకూలమైన మీడియా సంస్థలు ఇంపార్టెంట్ గా మారుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేస్తున్న ప్రచారం, వీళ్ళు చేస్తున్న సెలెక్టివ్ టార్గెట్ వ్యవహారం కారణంగా ఇది రాజకీయ కోణంలో జరుగుతుందని ప్రజలు అనుమానించే స్థితిలో ఉన్నారు. ఈ అనుమానం బలపడిపోయి నిర్ధారణకు వచ్చారంటే మీరు ఏమి చేసినా, ఏ విచారణ చేసినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఇది రాజకీయ కోణం అభిప్రాయం ప్రజలు వచ్చేసారంటే ప్రభుత్వానికి నష్టం వస్తుంది రాజకీయంగా అనేది ప్రభుత్వం గుర్తించాలి.